రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో గత 6 సంవత్సరాల క్రితం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని లబ్ధిదారులు వాపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 7 వ్యక్తులు అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కిరాయిలకు ఇచ్చి డబ్బులు దండుకుంటున్నారని మండిపడుతున్నారు. తమ పేర్లతో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అక్రమంగా వేరొకరి పేర్ల మీదుగా మార్చి కిరాయిలకు ఇస్తున్నట్లు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే 427 మంది లబ్ధిదారులు ఈ సంఘటనలో బాధితులుగా ఉండగా 427 మంది లబ్ధిదారుల స్థానంలో వేరే ఇంకొకరిని ఉంచి కిరాయి వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మీరు పెడిసి వచ్చి మనం మధ్య ఆఫ్ చేయండి, కొద్దిగా మాట్లాడాలి, మేము పర్సనల్ గాని తీసుకెళ్లడం జరిగింది. అయితే 427 మంది లబ్ధిదారులకి వాళ్ళ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని 6 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంచు వాళ్ళకు ఒక అద్దె కూడా బకాయిలు వసూలు చేసి మన 7 బీఆర్ఎస్ నాయకులు ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. 427 మంది ఈ సమస్య వాళ్ళకైతే లబ్ధిదారులు ఎవరైతే 427 మంది 6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వారికి ఇచ్చిన 427 మంది బెడ్రూములు వాళ్ళకి లబ్ధి పొందకుండా మిగతా వారు ఎవరైతే అన్నోన్ పర్సన్స్ వచ్చి దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళని ఖాళీ చేపించి పొజిషన్ ఉన్నది ఎవరికి ఉందో వాళ్ళకు మాత్రమే 427 మందికి ఇవ్వాలనేసి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి గొడవ చేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా కూడా ఈ సమస్య ఒక కొలిక్కి రాలేదు. కానీ ఈ రోజు 6 గంటల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కొట్లాడి అక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళి లాస్ట్కి మన ప్రచార కమిటీ ఎవరైతే ప్రచార కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర తెలంగాణ ప్రచార కమిటీ అధ్యక్షుడు చైర్మన్ ఉన్న మహేష్ గౌడ్, మా ఉదయేష్ గౌడ్ నేతృత్వంలో 2 ప్రతినిధులని పంపించడం జరిగింది. ఆ ప్రతినిధుల యొక్క ఫలంగా మొత్తం 7 రోజుల్లో, అంటే వచ్చే శుక్రవారం అయినా సరే శనివారం అయినా సరే ఈ యొక్క 427 మందిని మొత్తం వాళ్ళ పొజిషన్ లో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లో మనం ఎంట్రీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క పూర్తి సమాచారాన్ని రాత్రోడు అనే ఈ యొక్క ప్రతినిధి ఉన్నారు, ఆయన మాటల్లోనే విందాం. అన్నా నమస్తే. అన్నా చెప్పండి. నమస్తే, నేను శ్రీనివాస్ రాథోడ్, కర్మన్ఘట్ నందనవనం వాసినైన నేను 427 మందికి 2022లోనే ఎవిక్షన్ ఆర్డర్ లోకాయుక్త కోర్టు హైకోర్టు వల్ల వచ్చిన ఆర్డర్ యొక్క దానితో మాకు 427 మందికి మా ఇంట్లో ఎవరైతే కబ్జాకు పెట్టుకొని దొంగ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా గవర్నమెంట్ గుర్తించి వాళ్ళని రోడ్డు మీద వేయకుండా 427 మంది మా కబ్జాదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వేరే కాడ పట్టాలిచ్చి వాళ్లకు వేరే కాడ ఇల్లులు ఇచ్చినప్పటికి కూడా ఈ 4 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఇల్లులు అనుభవించుకుంటూ ఇక్కడ మా ఇళ్లను కబ్జాకు పెట్టుకుంటూ 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని హరికోస పెడుతున్నారు. సో అధికారుల చుట్టూ నేను ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీని నేను ఇప్పుడు ప్రెసెంట్ మా 427 మంది కొరకు కొట్లాడితే 427 మందికి ఆర్డర్ పాస్ చేసి దాంట్లో 47 మందిని 2 సంవత్సరాల క్రితమే లోపలికి పంపించడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా 374 మంది మీద ఎవిక్షన్ ఆర్డర్తో ఇప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయినది. ఎఫ్ఐఆర్ 25వ తారీఖు 3వ నెల 2025 నాడు ఎఫ్ఐఆర్ అయినది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల జిహెచ్ఎంసీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఇంతవరకు ఆ కంప్లైంట్ ఇచ్చినారు ఏమైందని ఇంతవరకు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగిన దాఖలాలు లేవు. నేను నర్సింగ్ రావు అని చెప్పేసి ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని అడిగితే ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే అసలు ఆయన నిర్లక్ష్యానికి ఇప్పుడు 374 మంది బలవుతున్నారు. కబ్జా వాళ్ళకి యాక్చువల్లీ మాకు పొజిషన్ ఇవ్వాల్సింది కూడా జిహెచ్ఎంసీ వాళ్ళే. మేము డబ్బులు కట్టింది కూడా ఈ రోజు ఆ రోజు కాదు, 2006లోనే 4,10,88,000 రూపాయలు గవర్నమెంట్ కి అర్జించేసినాము. ఎందుకు 80% సెంట్రల్ గవర్నమెంట్, 20% స్టేట్ గవర్నమెంట్ భరించాలి. కానీ ఆ రోజు గవర్నమెంట్ మమ్మల్ని
ఒక్క పైసా ఇవ్వకుండా మాతోని కాంట్రిబ్యూట్ చేయించేసి ఈ రోజు 2006లోనే మాతోని 4,10,88,000 రూపాయలు పే చేయించుకొని ఇప్పటి వరకు ఇంత నిర్లక్ష్యం వహించడానికి అసలు కారణం ఏంటో అర్థం కాక ఈ కబ్జా వాళ్ళను మేపుతున్నారు, పందికొక్కు లెక్క మేపుతున్నారు. వాళ్ళు 427 మందికి 26 మంది ఎంచక్కగా నెలకు అద్దెలు తీసుకొని ఒక 26 మందిని బైండ్ ఓవర్ చేయమంటే బైండ్ ఓవర్ చేయని పొజిషన్ లో ఉండి ఈ రోజు మా వాళ్ళందరూ సామాన్లు తీసుకొని 374 మంది ఎవరింట్లో వాళ్ళు పోదామంటే ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటే ఆ రోజే 2020లోనే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కమిషనర్ గారు మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది. కమిషనర్ గారు అప్పుడు వాళ్ళ మీద 7 మీద టిఆర్ఎస్ పర్సన్ అని చెప్పేసి పర్టికులర్ గా కలెక్టర్ గారికి కమిషనర్ గారు రాసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద పీడీ యాక్ట్ లేకుండా ఇంతవరకు అట్నే ఉంటూ ఇప్పటికి కూడా మా ఇంట్లో మేము పోతామంటే మమ్మల్ని పొజిషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. సో మాకు ఇప్పుడు అధికార పార్టీ ప్రతినిధి అయిన మధు యాస్కి గౌడ్ సార్ యొక్క చొరవతో మాకు ఆ రోజు మాట ఇచ్చినారు. ఈ రోజు కూడా వాళ్ళ దూతలను పంపించి ఇద్దరిని చంద్రశేఖర్ రెడ్డి గారిని మళ్ళీ డేరాల కృష్ణ గారిని ఇద్దరిని పంపించేసి 374 మంది అంటే మేము ఒక 1,000-1,500 మంది ఇటుకి వచ్చి మా ఇంట్లో మేము పోదాము. ఎందుకంటే మా ఇంట్లో పోవడానికి మాకు ఎవరో పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆ 2020లోనే మాకు పట్టాలు ఇచ్చినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కబ్జా వాళ్ళు ఏం చక్కగా నెలకు 5,000, 10,000 వసూలు చేసుకొని ఈ 2-3 డిపార్ట్మెంట్లకు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కి ఇంత క్లియర్ గా చెప్తున్నప్పుడు కూడా నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి కూడా కంప్లైంట్ చేసినాను. కంప్లైంట్ చేసినప్పటికీ కూడా దీని మీద గవర్నమెంట్ ఏదో ఒక విధంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్తే మధు యాస్కి గౌడ్ సార్ కూడా ఒక సానుకూలంగా స్పందించి మొన్న రీసెంట్లీ ఒక 15 రోజుల క్రితము ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మాకు ఏం చక్కగా మీ ఇల్లులు మీకు ఖచ్చితంగా మీ ఇల్లులు మీకు వచ్చేలా చూస్తానని చెప్పి ఇప్పుడు కూడా వాళ్ళ 2 దూతలను పంపించేసి వాళ్ళ ద్వారా మా పనిని వారం రోజుల్లో మీ సామాన్లు మీరు తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి మేము ఖచ్చితంగా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఆ రోజు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు కూడా ఇస్తానన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చి తప్పితే ఈ వారం రోజుల లోపల ఖచ్చితంగా మా ఇంట్లో మేము సామాన్లు తీసుకొని రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు తెచ్చిన సామాన్లను కూడా మళ్ళీ పాపము ఒక్కొక్కరు 5,000, 10,000 పెట్టి సామాన్లు ఎక్కడెక్కడి నుంచో వేసుకొని వచ్చిన సామాన్లను మళ్ళీ రిటర్న్ తీసుకొని పోవాల్సి వస్తుంది. ఈ వారం రోజులు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా వాళ్ళు 374 మంది వాళ్ళు మళ్ళీ వాళ్ళ సామాన్లు వాళ్ళు తీసుకొని మళ్ళీ అక్కడ అద్దెకుండేటోళ్ళు అంతా ఖాళీ చేసి వచ్చినారు. మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది. దయచేసి ఈ వారం రోజుల మమ్మల్ని రోడ్డు మీద ఎక్కడో పడుకొని ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా మా ఇంట్లోకి మేము ఖచ్చితంగా మా సామాన్లు మేము తీసుకొని రాబోతున్నాము. అప్పుడు ఏ గవర్నమెంట్ వాళ్ళ అధికారి అయినా ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా దీనికి తదుపరి బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకోవాల్సిందిగా మేము ఈ యొక్క బీఆర్కే న్యూస్ ఛానల్ వల్ల మేము మీకు గవర్నమెంట్ కి మా తరపున విన్నవించడము హెచ్చరించడం జరుగుతుంది. రౌతోడన్నా మరి 7 మంది బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క 6 సంవత్సరాల నుంచి కిరాయి తీసుకుంటా అంటున్నారు కదా, మరి దాని మీద ఏమైనా చెప్తారా? దీని మీద అధికారులకు మేము క్లియర్ గా రాయడం జరిగింది. అందులో మళ్ళీ 374 మంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను అప్లై చేసుకుంటేనేమో నేను అప్లై చేసుకోనికి నాకు నువ్వు ఆల్రెడీ JNNURM జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ కింద నువ్వు ఇల్లు పొంది ఉన్నావు అని చెప్పేసి నాకు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చక్కగా 374 మందిలో 100 మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఎలా వచ్చినాయి అని చెప్పేసి నేను కలెక్టర్ ఆఫీసులోను GHMC ఆఫీసులో అడిగినాను. వాళ్ళ ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, ఆధార్ కార్డు ప్రకారంగా వాళ్ళని మీరు సార్ట్అవుట్ చేయొచ్చు అని అడిగితే ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు తెలుసా. అంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ 100 మందికి ఇచ్చినారు, 374 మందికి ఏమో మా ఇల్లు కబ్జాకు పెడితే వాళ్ళని రోడ్డు మీద వేయకుండా అక్కడ ఇల్లులు తీసుకున్నారు. ఏం చక్కగా మా ఇల్లు కూడా అనుభవిస్తున్నారు. సో దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని మీ యొక్క బీఆర్కే న్యూస్ పరంగా మిమ్మల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని విన్నవిస్తున్నాము సార్. ఓకే, ఇది విషయము. అయితే 427 మంది లబ్ధిదారులకు ఈ రోజుతో మొత్తము పరిష్కారం అయిందని, సమస్య పరిష్కారం రాథోడ్ శ్రీనివాస్ చెప్తున్నాడు. ఈ సమస్య ఎలా పరిష్కారం అయింది? మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్
మధు యాస్కి గౌడ్ నేతృత్వంలో ఈ సమస్య పరిష్కారమైంది. వచ్చే జస్ట్ వారం రోజుల్లోనే ఎవరైతే పొజిషన్ కలిగి ఉన్నారో వాళ్ళ ఇంట్లో జాయిన్ చేస్తారని చెప్పడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ నాయకులు 7 మంది ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి కిరాయిలు తీసుకుంటున్నారని కూడా ఆయన ఒక ఆరోపణ చేశారు. దీని మీద కూడా మనము ఏదైనా మన గవర్నమెంట్ పరంగా ఏంటి ఈ చర్య తీసుకుంటే బాగుంటుందని ఆయన కోరుకుంటున్నారు. మహేశ్వరం ఇన్ఛార్జి రిపోర్టర్ మిసాల శ్రీనివాసరావు, బీఆర్కే న్యూస్. కానీ మీరు కనుక తొందరపడో లేకపోతే ఎదుటి అవకాశం ఇచ్చారనుకో మా చేజారిపోయిందనుకో పరిస్థితి అప్పుడు నేను కూడా సాయం చేస్తాను.